ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం. మరి ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాట ప్రకారం నడుస్తారో వారిని నేను దృష్టించుచున్నాను. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట వినువారుగా ఉండాలి. ఆయన మాట విని, అంటే విరిగి నలిగిన హృదయం అంటే మరి తను తాను తగ్గించుకొని దేవుని కొరకు ఎవరైతే మరి నిలువబడతారో, తను తగ్గించుకొని దేవుని కొరకు ఎవరైతే ఆయన మాటను ఆయన ఆజ్ఞను వింటూ నడుస్తారో వారిని దేవుడు ఎప్పుడూ దృష్టిస్తూ ఉంటాడు. మనం ఏం చేసినా, మనం ఎలా బ్రతకాలి, ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా దేవుని యొక్క తలంతులు పొందుకోవాలి అని ఆశపడతామో ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. మన యొక్క ప్రార్థన వెంటనే విని మరి దేవుని కార్యాలు చేయవాడే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనం బ్రతుకుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉందాం, దేవుని చిత్తం కొరకు ప్రయత్నించువారుగా ఉందాం. దేవుని మాటకు మరి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము మరి మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదాల గురించి రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడి విరిగి నలిగిన హృదయం గలవారిగా మనం ఉంటామో అప్పుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు, మనం దృష్టించువాడై ఉన్నాడు. మరచిపోకుండా ఎల్లప్పుడూ ఆయన కనులు మన మీద ఉంచువాడై ఉన్నాడు. మరి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి కనుక విరిగి నలిగిన హృదయం గలవారు మరి మొర్ర పెట్టగా ఆయన మొర వెంటనే వినువాడై ఉన్నాడు. నిజముగా మొర్ర పెట్టు వారికి మరి ఆయన సమీపంగా ఉంటాడు. నిజముగా మరి ఆరాధించు వారికి, నిజంగా వాక్యానుసారంగా బ్రతికిన వారికి దేవుడు దీవించువాడై ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరిచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.